కింగ్ నాగార్జున గారు 'టీఎఫ్ఐలో' బిగ్గెస్ట్ హీరో అయ్యుండి, ఒక నార్మల్ సపోర్టింగ్ రోల్, అది కూడా చాలా వల్నరబుల్ క్యారెక్టర్‌ని తన స్టేచర్‌ని పక్కన పెట్టి అంత నేచురల్‌గా చేశారంటే సూపర్బ్ అసలు. నాగ్ సార్ క్యారెక్టర్‌కి మంచి రన్ టైమ్ ఉంది. మంచి ఎమోషనల్ టచ్ కూడా ఉంది. ఇక 'రష్మిక' గారు 'అనిమల్' తర్వాత 'కుబేరాలో' చాలా చాలా బాగా చేశారు. చాలా నేచురల్‌గా వచ్చింది. క్లోజప్ షాట్స్‌లో గాని, డబ్బింగ్ గాని చాలా బాగా చెప్పారు. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. 'జిమ్ షెరాఫ్' పెర్ఫార్మన్స్ బాగుంది గానీ, చూసినప్పుడు ప్రొటాగనిస్ట్ అనే ఫీల్ రాలేదు. ఆ భయం, ఆ టెన్స్, ఆ క్యారెక్టర్‌లో ఉండే తను ఆ రోల్‌కి అంత ఇంపాక్ట్ ఇవ్వలేదు. అంత సెట్ అవ్వలేదనిపించింది. కానీ తన పెర్ఫార్మన్స్ మాత్రం చాలా బాగుంది. ఇక డైరెక్షన్ విషయానికొస్తే బ్రిలియంట్. 'శేఖర్ కమ్ముల' గారి మూవీస్‌లో నాకు బాగా నచ్చేది ఆయన ఎమోషనల్ టచ్. ఆయన సటిల్ వే ఆఫ్ ఎక్స్‌ప్రెసింగ్ ఎమోషన్స్. అది చాలా నేచురల్‌గా, జెన్యూన్‌గా ఉంటది. అది ఎలా చేస్తారో అర్థం కాదు. ఒక మంచి సినిమా ఇవ్వాలి అన్న నిజాయితీ ఏమో మరి అది చాలా జెన్యూన్‌గా కనిపిస్తుంది స్క్రీన్ మీద. స్క్రీన్ ప్లే గాని, యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గాని బ్రిలియంట్ అంతే. కానీ ఒక్క డిసప్పాయింట్‌మెంట్ ఏంటంటే క్లైమాక్స్. క్లైమాక్స్ ఇంకా బెటర్‌గా రాసుండొచ్చు. ఇంకా బెటర్‌గా తీసుండొచ్చు అని అనిపించింది. అదొక్కటే. సో, నిఖిత్ బొమ్మి గారి లైటింగ్ గాని, కెమెరా వర్క్ గాని చాలా నేచురల్‌గా డ్రామాని బాగా ఎలివేట్ చేసింది. తోట తరుణి గారి ఆర్ట్ వర్క్ అయితే బ్రిలియంట్ అసలు. అసలు ఆ డంప్ యార్డ్ సీన్స్ గాని, చాలా చోట్ల సెట్టింగ్ సీన్స్ గాని చాలా నేచురల్‌గా వచ్చాయి. అసలు ఆర్ట్ వర్క్ అని కూడా తెలీదు మనకి. అంత నేచురల్‌గా ఉన్నాయి. చెప్పాలంటే చాలా సైలెంట్‌గా షూట్ కంప్లీట్ చేసుకున్న సినిమాని రీసౌండ్ వచ్చేసేలా చేసింది డీఎస్‌పీ గారు. అది కూడా ఒక్క 'పోయిరా మావ' సాంగ్‌తో. ఆర్ఆర్ కూడా అదిరిపోయింది. ట్రాన్స్ సాంగ్ గాని, 'పోయిరా మావ' సాంగ్ గాని, 'మదర్ సెంటిమెంట్' సాంగ్ గాని సూపర్ ఫీల్ ఇస్తాయి అసలు స్క్రీన్ మీద. ఇక లిరిక్ రైటర్స్ భాస్కర్ భట్ల గారు, నందకిషోర్ గారు, చంద్రబోస్ గారు ఫెంటాస్టిక్ లిరిక్స్ ఇచ్చారు. సినిమా పాటల పదాల్లో కనిపించేస్తుంది. సో, అంత బాగా రాశారు. సో, ఫైనల్‌గా చెప్పేదేంటంటే 'శేఖర్ కమ్ముల' గారి సినిమాకి రివ్యూలేంటండి. అదొక ఎక్స్‌పీరియన్స్. థియేటర్‌లో ఎంజాయ్ చేసి వచ్చేయాలి అంతే.